అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, గుడికి వెళ్తే వచ్చే ప్రశాంతత అసలు ఇక్కడ ఎక్కడా దొరకదు. అందరూ కూడా గుడికి వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ తెలిసి తెలియక ఏవో ఒక చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి గురుగారు? గుడికి వెళ్ళేటువంటి క్రమంలో పాటించాల్సినటువంటి నియమాలు అడుగుతున్నారు. ఇప్పుడు ఇది చెప్తే ఎంతమంది తిట్టుకుంటారు? ఎందుకు అంటే ఫోన్లో మాట్లాడుతూ ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటారు. విన్నరా, నాది దేవాలయం, వల్లభ గణపతి దేవాలయం, చాలా పెద్ద టెంపుల్. నేను చూస్తుంటా కదా టెంపుల్లో. కొందరు షార్ట్లు వేసుకొని గుడికి వచ్చేస్తారు. అదేవిధంగా చున్నీలు లేకుండా స్త్రీమూర్తులు గుడికి వచ్చేస్తుంటారు. కొందరు నైటీలు వేసుకొని కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను చూసిన ప్రదోష కాలంలో ఏదో టైంపాస్ అన్నట్టుగా వస్తారు. ఎట్లా వేద్దామని చెప్పి ఏదో పని మీద కూరగాయలు ఇవ్వడానికి అటు ఇటు పోతారు. పోయిన తర్వాత సరే ఏదో ఇంత పుణ్యం ఖాతాలు వేసుకుందాం అన్నట్టుగా అట్నే గుడికి వస్తారు. ఎందరికో చెప్పినాం అట్లా రావద్దమ్మా అని. అంటే చూడడానికి ఇప్పుడు ఒకటి పెద్దది, దాన్ని ఏమంటారు, లైక్ అంటే ఆడవారి గురించి అని చెప్పట్లేదు, చెప్తున్నాను. మగవారు కూడా టక్కు చేసుకుంటారు, పైన షర్ట్ వేసుకొని టక్ చేసేసుకొని బెల్ట్ పెట్టుకుంటారు. ఆ లెదర్, ఈ బెల్ట్ రిలేటెడ్ కూడా మనము పెట్టుకొని పోకూడదు దేవాలయానికి. కొందరు దేవాలయానికి వెళ్ళేటువంటి క్రమంలో పాపం వారి ఇంటికి గుడికి దూరం ఉంటుంది ప్రయాణం. మరి ఈ సందర్భాలలో వీరు చక్కగా రెడీ అయిపోతారో, కొబ్బరికాయ తీసుకుంటారు, ఆ బుట్ట అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటారో. వారి భర్త పాపం రాత్రంతా ఎక్కడో పనిచేసి లైక్ అంటే 12కో 11కో ఇల్లు చేరుకొని పడుకుంటాడు. తనని లేపి తను స్నానం చేయకుండా కూడా బైక్ మీద నన్ను డ్రాప్ చేసిరా అంటాడు. ఇప్పుడు మనం ఇంత శుభ్రంగా స్నానం చేసాం, భగవంతుని దగ్గరికి పోదాము అని చెప్పి. సో ఈ విధంగా వెళ్ళేటువంటి వారు కూడా ఉన్నారు. విన్నారా? నేను చూస్తుంటా కదా, టెంపుల్లో కూర్చొని ఉంటా కదా, అతను బయట నుంచి దించేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వీళ్ళు పోంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇలాంటి పరిస్థితి. గుళ్ళో దేవాలయం ముందు మూల విరాట్ ముందు నిలబడి ఫోన్ మాట్లాడుకుంటూ జేబులో చేయి పెట్టుకుంటూ వస్తున్నా, ఓకే, అక్కడేదో మనిషి ఉన్నట్టుగా వీళ్ళ హావభావాలు. భగవంతుని దగ్గర ఉన్నప్పుడు మనం ఎంతటి శ్రద్ధగా ఉండాలి. ఇప్పుడు రేపటి తరానికి మనం ఏంది ఇచ్చేది? ఇక పూజ పూర్తయింది. పూజారి గారు హారతి తీసుకొని వస్తాడు. జేబులు తడుగుతూ ఉంటారు. పెద్ద లక్షలైతే ఉండేగా జేబులో. గుడికి వెళ్ళేటప్పుడు 10, 20, 50, 100 ఉంటుంది. అలా తీసి వెతికి 10 రూపాయలు చిరిగిపోయింది అక్కడ వారేస్తారు, లేదా స్టిక్కర్ వేసింది పారేస్తారు, లేదా జేబులో చేయబెట్టి ఇట్లా అని చెప్పి 2 రూపాయల కాయిన్ వారేస్తారు. నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయో నీకైతే తెలుసు కదా. సో ఈ విధంగా మీరు ఎవరైతే వెతికి డబ్బులను వేస్తారో మీకు కూడా ఆ పనులు ఏవైతే కావాలని చెప్పి దండం పెట్టుకుంటున్నారో ఆ విధంగానే వెతికే ఇస్తుంది అమ్మవారు. అదెందుకు ఇస్తుంది? తన దగ్గరికి పోయినప్పుడు ఎంతటి దర్జాగా ఉండాలి, జేబుల నుంచి తీయాలి, కానీ వేసేసేయండి. అలా అని చెప్పి నేను కట్టలు వేయమని నేను చెప్పడం లేదు. దేవాలయానికి ఎవరైనా వెళ్ళేటప్పుడు ఒక లుంగి, ఒక అంగి సపరేట్గా ఉంటుంది. ఎవరికైనా అది వేసుకొని వెళ్తారు. లేదు ఆఫీస్కి వెళ్తున్నారనుకుందాం, మీకు అనిపిస్తుంది నేను హారతి తీసుకుంటాను, లైక్ అర్చన చేసుకుంటాను, పై జేబులో 50 రూపాయలు వేసుకొని పోండి, అంతే కదా. టైం మీద ఆగమాగం ఎందుకు అవ్వడం ఒకటి. ఇక ప్రదక్షిణకు గంటలు కొడుతూ ఉంటారు. ఒకసారి వెళ్ళామా, ఒక గంట కొట్టామా అంతే. గంట అనేటువంటిది రాహువును అధికంగా ఇంపాక్ట్ చేస్తుంది. మీ జన్మజాతకంలో రాహు బాగా లేకుంటే మీరు అధికంగా గంట కొట్టినట్టయితే రాహు యొక్క పాజిటివ్
ఎనర్జీ మీకు వస్తుంది. ఎనర్జీ లైక్ రిపీట్, రాహువు యొక్క నెగిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది అధికంగా. ఈ నెగిటివ్ ఎనర్జీ గంటను అధికంగా కొడితే. ఇక మరీ అత్యంత ఘోర విషయం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళిర్రు, దీపారాధన చేశారు, వెళ్ళిపోయారు, అక్కడి నుండి మీ పని అయింది, వెళ్ళిపోయినారు. అది ఏదో గాలి వచ్చో ఏదో కొండెక్కింది దీపం. ఈ వత్తిని కాస్త పైకని వేరే వాళ్ళు వెలిగిస్తారు, లేదా ఇందులోనే వేరే వత్తి వేసి మళ్ళీ వెలిగిస్తారు. ఇది ఇట్లా చేయకూడదు. సో ఇంకా ఈశ్వరుని ఆలయం అయితే మనం అక్కడ సమర్పించినటువంటి పుష్పం కానీ, కొబ్బరికాయ కానీ, పండ్లు కానీ బ్రాహ్మణుల ద్వారానే తీసుకోవాలి. డైరెక్ట్గా మనం తీసుకొని పోరాదు, దొంగతనం చేసినట్టే. చండీశ్వరుడు ఆగ్రహానికి గురవుతాడు. ఈశ్వరునికి చండీశ్వరునికి ఒక సంభాషణలో, నా ప్రసాదం ఎవరైతే పొందినా కూడా చండీశ్వరుని అనుగ్రహాన్ని పొందే తీసుకోవాలి అని ఈశ్వరుడు వరం ఇచ్చాడు చండీశ్వరునికి. ఇక ప్రసాదం కవర్లు తీసుకుపోయి, బాక్సులు తీసుకుపోయి ప్రసాదం పెట్టు. మా ఇంట్లో మా 3 మనవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో ఎవరో ఉన్నారు, ప్రసాదాన్ని తీసుకెళ్ళడం. అదేవిధంగా తీర్థము తీసుకునేటువంటి క్రమంలో అని జరుగుతారు. తీర్థాన్ని ఎప్పుడైనా సౌండ్ రాకుండా తీసుకోవాలి. ఈ విధంగా చేతిని ఈ విధంగా పెట్టి చక్కగా ఇట్లా తీర్థం తీసుకోవాలి. ఇట్లా పెడతారు, వారి ఇష్టం. ఇక అంటే ఇట్లాంటివి కొన్ని వందలు ఉంటవి దేవాలయం. ఒకసారి మళ్ళీ ప్రేక్షకుల కోసం కాస్త వివరంగా చూపిస్తారు. ఈ బొటన వేలు ఇక్కడికి రావాలి, ఇట్లా పెట్టుకోవాలి ఆ విధంగా. ఇది. సో ఇక తీర్థం తీసుకొని కూడా పని ఇట్లా అనుకుంటారు. నేను అదే అడగబోతున్నాను, చేయకూడదు. సో తీర్థం తీసుకున్నాక చేయి కడుక్కోవాలి లేదా తుడుచుకోవాలి, ఇది పద్ధతి. ఇక పుష్పాలు, దేవాలయంలో మనకు అనుగ్రహం ఉండాలి. ఏదైనా ఇప్పుడు కాశీకి వెళతాం, లైక్ అక్కడ తెలియదు. ఇప్పుడు నేను మన కాశీకి వెళ్ళినా, ఉడిపికి వెళ్ళినా, ఇంకా లైక్ ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు సడన్గా పూలమాల తీసి మెడలో వేసేస్తారు, తీసుకోండి ప్రసాదంగా అని. మన దగ్గర ఒకటి పూలదండ ఇవ్వవా అమ్మవారిది, ఈశ్వరుని ఒక పూల మాల ఇవ్వండి. రుబాబుసే పూలదండకు కూడా వీరు పూలదండలను తీసుకువెళ్ళి ఏం చేస్తారో తెలియదు, ఇంటికి కట్టుకుంటా అంటారు. కట్టుకోండి, మంచిదే. పూలమాల తెచ్చిచ్చినటువంటి యజమాని ఒకరు ఉంటారు, వీరికి ఒక కమిట్మెంట్ ఉంటుంది, మరి వారికి ఇవ్వాలా పాపం వద్దా అని ఎన్నో ఉంటుంది. మనము ఒకసారి పూలమాలను తీసుకువెళ్ళాలి, 1కి 10 సార్లు తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళిన తర్వాత మీరు 1కి 2 సార్లు తీసుకోండి. ఇదే ప్రసాదం ఇంకెవరికైనా ఇవ్వండి. ఇది మంచి ప్యూర్ హార్ట్ ఉండాలి. ఏదో వెళ్ళామా వచ్చామా అనేది కాదు. మంచి మనస్సు అనేటువంటిది ముందు మనకు ఉండాలి. మన మనస్సులో అహం బ్రహ్మాస్మి, మన మనస్సులో ఉన్నటువంటి భగవంతుని మనం చూడగలగాలి. అంతేగాని మీరు వెళ్ళండి, వెళ్ళొద్దని కాదు, కొన్ని తెలుసుకొని వెళ్ళండి. ఇంకా చాలా ఉన్నామమ్మా చెప్పడానికి దేవాలయాలలో. ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయాలలో ఏమిటంటే కమిటీ రిలేటెడ్ రాజకీయాలు బాగా ఉంటుంది. ఈ వీరు వారని చెప్పలేం. ఇందులో ఏది ఏమైనా డబ్బున్నది రాజ్యం అంతే. తిరుపతి దగ్గర నుండి చూస్తే ఎక్కడికైనా నువ్వు డబ్బులు ఇచ్చినవా విఐపి దర్శనాలే అంతే. ఇక ఇంతకుమించి ఏముంది, డబ్బుతోనే అన్నీ, బస్ దట్స్ ఆల్. డబ్బున్నోడు వాడు ఏం చేసినా నడుతుంది అంతే. భక్తికి మించి దానికి ప్రాధాన్యత ఇప్పుడు ఎక్కువైపోయింది అంతే అంటారు. కనుక ఇలాంటివి పొరపాట్లు చేసుకోకుండా తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. కూర్చోండి, ఆ మూల విరాట్ను చూడండి, నవ్వుకోండి, మంచిగా అమ్మవారితో కనెక్ట్ కండి. అక్కడ ఉంది, నన్ను చూస్తుంది అనే విధంగా ఉండండి, బాగుంటుంది. ఖచ్చితంగా గురుగారు, మీరు చెప్పిన నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ ప్రతిసారి ఇక నుంచైనా కూడా అందరూ ఈ మిస్టేక్స్ అన్నిటినీ కూడా అవాయిడ్ చేసి మీరు చెప్పినట్లుగా శ్రద్ధ, మనశ్శాంతి, ఏకాగ్రత పెట్టి మొక్కుకుంటారని చెప్పేసి భావిస్తూ ధన్యవాదాలు. తప్పకుండా అమ్మా.